ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనము రియల్ అనాలిసిస్లో ఇన్ఫైనైట్ సిరీస్ ఉన్నాయి కదా. ఇన్ఫైనైట్ సిరీస్, ఆ ఇన్ఫైనైట్ సిరీస్ మీద చాలా వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఎందుకంటే మీరు సిఎస్ఆర్ నెట్ పేపర్స్ను, వాటి అనాలిసిస్ను గమనించిన, గేట్ ఎగ్జామినేషను ఆ పేపర్ యొక్క అనాలిసిస్ కానీ, టిఫరు, ఎన్బిహెచ్ఎం ఇలాంటి హై లెవెల్ ఎంట్రన్స్లు మీరు ఒకసారి గమనిస్తే కొన్ని క్వశ్చన్స్ మనకే ఛాయిస్ ఇస్తాడు. అంటే ప్రాబ్లం ఇచ్చిట్టాడు, నువ్వే డిసైడ్ చేసి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేయని చెప్పేస్తాడు. చూడండి, వండర్ఫుల్ ఇది. ఇట్లాంటి క్వశ్చన్స్ ఓవరాల్గా మనకు రియల్ అనాలిసిస్లో ఉంటాయి, కాంప్లెక్స్లో ఉంటాయి, డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఉంటాయి, లీనియర్ ఆల్జిబ్రాలో ఉంటాయి. మినిమము సిఎస్ఆర్ నెట్కి అయితే మనమే డిసైడ్ చేసి వాటికి సమాధానాలు ఇవ్వాల. ఎన్ని ఉంటాయంటే యాజ్ మై అబ్జర్వేషన్ 25కు తగ్గవు. మొత్తం ఓవరాల్గా మనం మాట్లాడుతున్నమాట అనాలిసిస్, అది రియల్ అనాలిసిస్ కావచ్చు, లీనియర్, కాంప్లెక్స్, ఓకే, లీనియర్ ఆల్జిబ్రా, డిఫరెన్షియల్ ఈక్వేషను, ఇట్లా మనము గ్రూప్ థియరీ ఉన్నాయి కదా, ఆల్జిబ్రా, ఇట్లా అబ్జర్వ్ చేస్తే కనీసము ప్రతి సబ్జెక్ట్లోనూ ఇట్లాంటి క్వశ్చన్ ఒకటి ఇస్తుంటాడు. అంటే మనమే డిసైడ్ చేయాల. ఇప్పుడు ప్రాబ్లం ఇచ్చేస్తాడు, ఓకే, ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ అది కరెక్టా కాదా, సెకండ్ ఆప్షన్ కరెక్టా కాదా అనేటువంటిది మనం డిసైడ్ చేయాలంటే నువ్వే ఓన్ ఎగ్జాంపుల్ తీసుకోవాలా. ఓన్ ఎగ్జాంపుల్ తీసుకొని వాటిని నిర్ణయించాలన్నమాట, అది కరెక్టా రాంగ్ అనేటువంటిది. చూడండి, ఇలాంటివి 25 మార్క్స్ వరకు మనకు ఛాన్సెస్ ఉంది సిఎస్ఆర్ నెట్లో. ఆల్ సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నా, ఓన్లీ రియల్ అనాలిసిసే కాదు నేను అంటున్నాడు అది. ఓకే, రియల్ అనాలిసిస్లో మినిమం ఇలాంటి క్వశ్చన్లు 2 అన్నీ ఉంటాయి. ఒక 4.75 అయితే, ఒక 3 మార్క్స్కు అయితే గ్యారెంటీ ఉంటుంది, నువ్వే డిసైడ్ చేసేది. ఓకేనా, రైట్, లెట్ us స్టార్ట్. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమి ఇస్తున్నాడో ఒకసారి మీరు కాస్త జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకు వాడు అడుగుతున్నటువంటి ప్రాబ్లం. సో ఇక్కడ మనకు ప్రాబ్లం ఏం చెప్తున్నాడంటే, లెట్ ఏఎన్ బి ఏ సీక్వెన్స్ ఆఫ్ రియల్ నెంబర్ such that the series summation of n is equal to 1 to infinity modulus of a n square is convergent. క్వశ్చన్ బాగా చదవండి ప్రాపర్గా. modulus of a n whole square is convergent. Which of the following is or true? Which of the following is or true అని వాడు చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ ఏమిస్తున్నాడు? ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ మనకి ఏమిస్తున్నాడంటే, ద సిరీస్ summation of n is equal to 1 to infinity an by n is convergent అంటున్నాడు. కన్వర్జెంట్. తర్వాత నెంబర్ 2, ద సిరీస్ summation of n is equal to 1 to infinity modulus of an whole power p is convergent for all 2 less than p less than infinity. 2 less than p less than infinity. సో థర్డ్ ఆప్షన్ ఏం చెప్తున్నాడంటే, ద సిరీస్ summation of n is equal to 1 to infinity
మాడ్యులస్ ఆఫ్ ఏఎన్ హోల్ పవర్ పి ఈజ్ కన్వర్జెంట్ ఫర్ ఆల్ 1 less than p less than 2. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నన్ ఆఫ్ దీస్ అంటున్నాడు, ఏవి కాదంటున్నాడు. ఓకేనా? క్వశ్చను ఒకసారి మీరు కాస్త జాగ్రత్తగా చదవండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏఎన్ అనేది ఒక సీక్వెన్స్ అనమాట. బట్ ఆ సీక్వెన్స్ తర్వాత ఏం చెప్తున్నాడు నెక్స్ట్, మాడ్యులస్ ఆఫ్ ఏఎన్ స్క్వేర్ అనే ఈ సిరీస్ ఏమిటి, కన్వర్జెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఏఎన్ అనేది ఒక సీక్వెన్స్. అప్పుడు ఏమవుతుంది చూడండి ఇక్కడ n = 1 to infinity మాడ్యులస్ ఆఫ్ ఏఎన్ స్క్వేర్ ఈజ్ ఏం చెప్తున్నాడు వాడు, కన్వర్జెంట్ అని చెప్తున్నాడు కదా. ఓకే, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని మనకు ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్లో an/n అనేది కన్వర్జెంట్, ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఏఎన్ హోల్ పవర్ p అనేది కన్వర్జెంట్ అవుతుంది. అప్పుడు 2 less than p less than infinity, ఇట్లా ఇది కూడా p, ఇది కన్వర్జెంట్ అవుతుంది అని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ 1 less than p less than 2, ఇక్కడ p యొక్క వాల్యూను 1కి 2కి మధ్యలో ఇక్కడ తీసుకుంటే అప్పుడు ఇది కన్వర్జెంట్ అవుతుంది. ఇక్కడ p యొక్క వాల్యూను 2కు ఇన్ఫినిటీకి మధ్యలో ఏ వాల్యూ అయినా ఇక్కడ తీసుకో, అప్పుడు కన్వర్జెంట్ అవుతుంది. an/n అనేటువంటిది కన్వర్జెంట్ అవుతుంది. ఇక్కడ మీరు క్వశ్చన్లో గమనించినారా, ఏఎన్ అనేది ఒక సీక్వెన్స్ అంటున్నాడు. ఆ సీక్వెన్స్ అది కన్వర్జెంట్ తీసుకోవాలన్నా డైవర్జెంట్ తీసుకోవాలన్నా మీరు గమనించుకోండి. కానీ నువ్వు ఒక సీక్వెన్స్ తీసుకోవాలా, ఆ సీక్వెన్స్కు చూడండి ఇక్కడ ఒక సీక్వెన్స్ తీసుకుంటాం, అది ఇవ్వలేదు, నువ్వే డిసైడ్ చేయాలా. అదే ఈ క్వశ్చన్ యొక్క అర్థము, నువ్వే డిసైడ్ చేయాలా. అప్పుడు చూడండి ఇక్కడ నువ్వు తీసుకున్న ఆ సీక్వెన్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అప్పుడు ఈ సిరీస్ ఏం కావాలా నీకు, కన్వర్జెంట్ కావాలా. ఓకే, చూడండి అప్పుడు ఈ సిరీస్ ఏఎన్ అనేది నీ ఇష్టం, నీకే చాయిస్ ఇస్తున్నాము. కానీ ఇక్కడ అప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఏఎన్ స్క్వేర్ చేసినప్పుడు ఈ సిరీస్ ఏం కావాలి నీకు, కన్వర్జెంట్ కావాలా. ఓకే, అది నువ్వు ఏఎన్ నువ్వు డిసైడ్ చేయాల, ఇది కన్వర్జెంట్ అయ్యేటట్లు ఏఎన్ నువ్వే ఓన్గా డిసైడ్ చేయాల. డిసైడ్ చేసి ఇక్కడ నువ్వు తీసుకున్న ఏఎన్ ఫస్ట్ ఆప్షన్కి అప్లై చేస్తావు, సెకండ్ ఆప్షన్కి అప్లై చేస్తావు, థర్డ్ ఆప్షన్కు అప్లై చేస్తావు. అప్లై చేసి వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్ కరెక్టా కాదా అనేటువంటిది నువ్వు తీసుకున్న కౌంటర్ ఎగ్జాంపుల్తో డిసైడ్ చేయాలి, ఇది ఇట్ ఈస్ రాంగ్ ఆర్ కరెక్ట్ అనేది. అండర్స్టాండ్? కాబట్టి ఇక్కడ మీకు ఒక బెస్ట్ టెక్నిక్ ఇస్తా చూడండి. ఇక్కడ మీరు చాలామంది ఏమనుకుంటున్నారు, ఇక్కడ మీరు ఎలా చేస్తారంటే తప్పు. ఇక్కడ చూడండి, ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఏఎన్ స్క్వేర్ చేసినప్పుడు మనకు కన్వర్జెంట్ రావాలి కదా, కన్వర్జెంట్ అడుగుతున్నాడని చెప్పి ఏఎన్ను చాలామంది ఏం చేస్తారంటే కన్వర్జెంట్ అనుకొని చేస్తారు. అక్కడే పప్పులో కాలేసింది. వాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఈ సిరీస్ ఏం కావాలి మనకు, కన్వర్జెంట్ కావాలా. అప్పుడు మనం ఏఎన్ అనేది ఏమనుకుంటారు, కన్వర్జెంట్ అనుకుంటారు చాలామంది. నో, వాడు కన్వర్జెంట్ మీద క్వశ్చన్ అడిగినాడు అనుకోండి, వానికి ఆపోజిట్గా మనం వెళ్ళాలా. అప్పుడు డైవర్జెంట్ తీసుకుందాం మనం. ఎప్పుడైతే నువ్వు డైవర్జెంట్ తీసుకుంటావో నీకు ఆటోమేటిక్గా ఆన్సర్ అవుట్పుట్ అవుతుంది. అట్లా కాకుండా ఇక్కడ కన్వర్జెంట్ కావాలని చెప్పి ఇక్కడ ఏఎన్ దగ్గర నువ్వు కన్వర్జెంట్ అనుకున్నావు అనుకోండి, మొత్తం దెబ్బ పడుతుంది. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్యూర్ అయిపోతాయి. కాబట్టి వానికి వ్యతిరేకంగా వెళ్తే ఆప్షన్స్ నువ్వు ఎలిమినేట్ చేసిన వాడు అవుతావు. అట్లా కాకుండా వానికి అనుకూలంగా వాని దారిలో వెళ్ళినావు అనుకోండి, మొత్తం అన్నీ కరెక్ట్ అయిపోతూ వస్తూ ఉంటాయి. ఇది నేను చేయవలసిన పని. అందుకే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బాగా జాగ్రత్తగా వినండి. ఐఎమ్ గోయింగ్ టు సొల్యూషన్. ఇక నేను ఏఎన్ = డైవర్జెంట్ అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను n పవర్ ఇక్కడ ఏఎన్ = నేను ఏం తీసుకుంటున్నానంటే 2/3. అప్పుడు ఇది ఏఎన్ = మనకి ఏమైపోతుందో మీరు ఒకసారి గమనించుకోండి. 1/n⁻²/3 ఇది బై పీ టెస్ట్ ప్రకారము, అకార్డింగ్ టు పీ టెస్ట్ ప్రకారము, బై పీ టెస్ట్ ఇది డైవర్జెంట్ కదా. ఇది
కాబట్టి నేను ఏఎన్ ఎంత తీసుకుంటున్నాను చూడండి, n⁻2/3 తీసుకుంటాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్లో ఏమైతే ఇచ్చినాడో అది మనం డేటా తీసుకొని ఆ డేటాను ఆప్షన్స్కి అప్లై చేయమంటున్నాడు. కాబట్టి నేను ఏఎన్ ఇలా తీసుకుంటున్నాను. కానీ మనకి ఏం కావాలో మీరు గమనించుకోండి. సమ్మేషన్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏఎన్ స్క్వేర్ మనకి ఏం కావాలా, కన్వర్జెంట్ కావాలంట. అది నువ్వు ఏఎన్ నువ్వే సొంతంగా తీసుకో, ఏమి తీసుకుంటావో సంబంధం లేదు. కానీ ఈ సిరీస్ అంటే ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఏఎన్ స్క్వేర్ అనే ఈ సిరీస్ ఏం కావాలా, కన్వర్జెంట్ కావాలంట. అప్పుడు ఇది చూడండి, నేను ఏఎన్ ఎంత తీసుకున్నాను, 1/n⁻2/3 తీసుకుంటే అప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఏఎన్ స్క్వేర్ మనకి ఎంత అవుతుందో చూడండి. అప్పుడు సమ్మేషన్ ఆఫ్ n⁻4/3 అవుతుందా. బై పీ టెస్ట్ చూడండి, బై పీ టెస్ట్ ఇది కన్వర్జెంటే కదా అయ్యేది. 4/3 కదా అది. 4/3 అంటే ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ 4/3 అంటే 1.33. పీ టెస్ట్ ప్రకారం ఇక్కడ పీ టెస్ట్ ప్రకారం దీని వాల్యూ ఎంత, నీకు గ్రేటర్ దాన్ 1 కదా ఇక్కడ ఉండేది. అప్పుడు పీ టెస్ట్ ప్రకారం ఇది కన్వర్జెంటే కదా అయ్యేది. అట్లా కాబట్టి నేను ఏఎన్ను డైవర్జెంట్ తీసుకున్నాను. వాడు ఏం చెప్తున్నాడు, మాడ్యులస్ ఆఫ్ ఏఎన్ స్క్వేర్ అనే సిరీస్ కన్వర్జెంట్ కావాలా, అయిందా లేదా. ఓకే రైట్. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదా అనేటువంటిది డిసైడ్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇస్తున్నాడో ఒకసారి ఆలోచించుకోండి మా ఎవ్రీబడి. an/n అని ఇస్తున్నాడా. ఏఎన్ అంటే మనం ఆల్రెడీ మనకు తెలుసు, ఏఎన్ అంటే n⁻2/3, పక్కన మళ్ళీ n ఉంది. సో అప్పుడు సమ్మేషన్ ఆఫ్ n పవర్ మీరు ఒకసారి ఆలోచిస్తే n⁻5/2 కదా. 5/2 అనేది ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1 కదా. n⁻p కదా మరి పీ టెస్ట్ ప్రకారము. అప్పుడు పీ వాల్యూ ఎంత అవుతుంది, 5/2. 5/2 అనేది గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఇది ఆటోమేటిక్గా కన్వర్జెంట్ అవుతుంది కదా. చూడండి, ఇది కన్వర్జెంటే కదా. కాబట్టి 1 కరెక్ట్ ఆన్సర్ కదా. 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత రెండు ఆప్షన్, సెకండ్ ఆప్షన్ కరెక్టా రాంగ్ అనేటువంటిది ఒకసారి ఆలోచిద్దాం. చూడేవాడు ఏం చెప్తున్నాడంటే n=1 to ∞, మాడ్యులస్ ఆఫ్ an⁻p. అప్పుడు సమ్మేషన్ ఆఫ్ n=1 to ∞, మాడ్యులస్ ఆఫ్ an అంటే మనందరికి తెలుసు n⁻2/3. 2/3 పైన p ఉంది కాబట్టి మనకి ఏం రాసుకుంటాం దాన్ని, 2p/3. బాగా నీట్గా రాస్తాను, సారీ. చూడండి ఇక్కడ 1/n పవర్, ఇక్కడ an అంటే ఎంత అవుతుంది, 2/3. పైన p ఉంది కాబట్టి మనకి ఎంత అవుతుందో చూడండి, మనకు 2p/3 అని వస్తుంది. ఇది దీని వాల్యూ. వాడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ p వాల్యూ 2కు ∞ మధ్యలో, 2కు ∞ మధ్యలో ఏ వాల్యూ తీసుకున్నా అది కన్వర్జెంట్ అవుతుంది అంటున్నాడు. చూడండి ఇక్కడ, ఇక్కడ మీరు బాగా గమనించుకోండి. ఇక్కడ ఇక్కడ సెకండ్ది ఏం చెప్తున్నాడు, ఇక్కడ మనకు చూడండి ఇక్కడ 2కి ∞ మధ్యలో, 2కు ∞ మధ్యలో p యొక్క వాల్యూ ఏది తీసుకున్నా ఆ ప్రాబ్లం కన్వర్జెంట్ అవుతుంది అంటాడు. ఇప్పుడు ఇంకా మీరు ఏం తీసుకుంటారు మీ ఇష్టం, ఏదన్నా తీసుకోండి. 2కు ∞ మధ్యలో, 2కు ∞ మధ్యలో నువ్వు ఏ వాల్యూ అయినా తీసుకో, ఎనీ వాల్యూ తీసుకో. ఇప్పుడు నువ్వు ఏది తీసుకోవాలన్నా 2 కన్నా ఎక్కువే కదా తీసుకోవాల్సింది. మీరు ఒకసారి ఆలోచించుకోండి పిల్లలు. ఇక్కడ 2 ఉంది, 2p ఉంది, /3 ఉంది. 2 ఇంటూ p వాల్యూ నువ్వు ఏమన్నా తీసుకో, నీ ఇష్టం. ఏది తీసుకున్నా నువ్వు 2 కన్నా ఎక్కువే కదా తీసుకోవాల్సింది. ఇక్కడ 2.1 అనుకో, /3నా. అప్పుడు దీని వాల్యూ నీకు గ్రేటర్ దాన్ 1 కదా వచ్చేది. p ప్లేస్లో ఏ వాల్యూ పెట్టుకున్నా దీని వాల్యూ నీకు ఎంత వస్తుంది, 2p/3. p ప్లేస్లో ఏ నెంబర్ పెట్టుకున్నా దీని వాల్యూ నీకు గ్రేటర్ దాన్ 1 వస్తుంది. కాబట్టి p టెస్ట్ ప్రకారము ఇది కన్వర్జెంటే కదా అయ్యేది. మళ్ళీ వినండి, ఇక్కడ p ప్లేస్లో 2కు ∞ మధ్యలో నీకు నచ్చిన వాల్యూ తీసుకో, ఏ వాల్యూ అని పెట్టుకో. నేను 2.1 పెట్టాను. అప్పుడు 2 ఇంటూ 2.1/3 చేస్తే అవి నాకు గ్రేటర్ దాన్ 1 కదా వచ్చేది దీని వాల్యూ. అప్పుడు p టెస్ట్ ప్రకారం ఇది కన్వర్జెంటే కదా అయ్యేది. చూసారా? అప్పుడు ఏమవుతుందో మీరు ఒకసారి గమనించుకోండి.
2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ కదా. 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ చూడమ్మా. తర్వాత నెక్స్ట్ అలాగే చూడండి, థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళండి ఒకసారి. థర్డ్ ఆప్షన్ మనకి ఏమి ఇస్తున్నాడంటే సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ మాడ్యులస్ ఆఫ్ an హోల్ పవర్ p. అది ఏమవుతుందంట, కన్వర్జెంట్ అవుతుంది. ఫర్ ఆల్ ఏం చెప్తున్నాడు, 1కి 2కి మధ్యలో ఉన్న వాల్యూలు ఇక్కడ చూడు, ఇక్కడ p ప్లేస్లో 1కి 2కి మధ్యలో ఉన్న ఏ వాల్యూ పెట్టినా అది కన్వర్జెంట్ అవుతుంది అంటాడు. అప్పుడు చూడండి మనకు n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ an హోల్ పవర్ p అంటే ఇప్పుడే కదా మీకు చెప్పాను, n పవర్ 2p/3 2p/3. ఇక్కడ మీరు గమనించుకోండి, మన దగ్గర 2p/3 ఉంది ఇక్కడ ఎక్కడ n యొక్క పవర్లో. ఇప్పుడు p యొక్క వాల్యూ 1కి 2కి మధ్యలో నీకు నచ్చిన వాల్యూ ఏదైనా తీసుకో. నీకు నచ్చిన వాల్యూ ఏదైనా తీసుకో. నాకు నచ్చిన వాల్యూ 3/2. నువ్వు ఏదైనా తీసుకో 3/2. ఓకేనా. ఎక్కడ మనము 1కి 2కి మధ్యలో ఏదైనా తీసుకో, నీ ఇష్టం అది నీ చాయిసే. అప్పుడు నాకు ఏమైపోయిందో చూడండి, అక్కడ 2/3. అప్పుడు అంటే 3/2 అంటే 1.5 కదా, అప్పుడు 3/2. అప్పుడు 2కు 3కి క్యాన్సిల్ అయిపోతుంది. నీ ఇష్టం ఏదైనా తీసుకో. నేను p ప్లేస్లో నేను ఎంత తీసుకుంటున్నాను, 3/2 తీసుకుంటున్నాను. 3/2 అనేది 1కి 2కి మధ్యలో ఉంటుంది. అయ్యా మీ ఇష్టం అది. సో ఇక్కడ మీరు గమనించండి, ఏం గమనించగలుగుతున్నారు మీరు, మీ ఇష్టం ఏమైనా తీసుకోమన్నాను కదా నేను. అప్పుడు ఏమవుతుందో చూడండి, అట్లా కంటిన్యూషన్ చేస్తున్నాను. చూడండి మనకు n పవర్ ఇక్కడ 2/3 p అంటే 3/2. అప్పుడు 3కి 2కి క్యాన్సిల్ చేస్తే అప్పుడు సమ్మేషన్ ఆఫ్ 1/n అకార్డింగ్ టు p టెస్ట్. ఇది ఏమవుతుంది చూడండి, డైవర్జెంట్ కదా అయ్యేది. అట్లా కాకుండా నీవు వానికి వ్యతిరేకంగా వెళ్లకుండా వానికి అనుకూలంగా వెళ్ళావనుకోండి, వాడు ఏం చెప్తున్నాడు క్వశ్చన్లో, మాడ్యులస్ ఆఫ్ an² కన్వర్జెంట్ కావాలంటున్నాడు అని చెప్పి నువ్వు an కన్వర్జెంట్ అనుకున్నావు అనుకోండి, మొత్తం అన్ని ఆన్సర్లు కరెక్ట్ అయిపోతాయి. వానికి వ్యతిరేకంగా వెళ్ళాలి. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడు, మనకు 1 అవుతుందా. అప్పుడు అకార్డింగ్ టు p టెస్ట్ ఇది డైవర్జెంటా. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ 3 రాంగ్ ఆన్సర్ కదా. 4 ఎలాగో ఏది కాదంటున్నాడు. కాబట్టి ఇప్పుడు దీని ఆన్సర్స్ ఏంటివో చూడండి. మనకు ఇక్కడ దీని ఆన్సర్స్ వచ్చేసి మనకు ఏమవుతాయంటే 1, 2 కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి, 3, 4 అనేటువంటివి ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. ఇలా మనము ఆలోచించాలి. ఎగ్జామినేషన్లో కౌంటర్ ఎగ్జాంపుల్స్తో చేసేటివి మినిమమ్ 25 ఉంటాయి ఓవరాల్గా అన్ని సబ్జెక్టులు కలిపి. సెక్షన్ ఏ 30 మార్క్స్ ఉంటాయి. ఈ 2 కలిపితే నీకు 55 మార్కులు నీ చేతిలోకి వచ్చేస్తాయి. కాబట్టి సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ అంటే ఏదో కాన్సెప్ట్ బాగా తెలిసి ఉండాలి, షార్ట్ కట్స్ బాగా తెలిసి ఉండాలి, ఇట్లాంటి కౌంటర్ ఎగ్జాంపుల్స్ కూడా బలంగా తెలిసి ఉండాలి. కాబట్టి కాన్సెప్ట్ బాగా నేర్చుకొని, ట్రిక్స్ బాగా నేర్చుకొని కౌంటర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేది మొదలు పెడితే ఇంకా ఆగవు ఎగ్జామినేషన్లో. ఇంక సమయం కూడా కనిపించకుండా ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాలు వస్తాయి. కాబట్టి కౌంటర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్గా ఇచ్చేది నేర్చుకోవాలి. ఎప్పుడు వస్తుందంటే కాన్సెప్ట్ బాగా తెలిసి ఉండాలి, ఓకే, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఇలా చేస్తే అలాంటి శక్తి నీకు వస్తుంది. ఏదో ఒక 5-6 ప్రాబ్లమ్స్ చేసినంత మాత్రాన నీకు అలాంటి శక్తి రాదు. ఓకేనా, రైట్.